నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పదవ తరగతి ఫలితాల్లో బాలా అకాడమీ ప్రపంచనం. నంద్యాల శ్రీ చైతన్య పాఠశాల ప్రపంచనం. పదవ తరగతి ఫలితాల్లో స్టేట్ రికార్డు మార్కులు. పది ఫలితాల్లో భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 100% ఉత్తీర్ణత. మే 9న జాతీయ మెగాలోక్ అదాలత్ విజయవంతం చేయండి పిలుపునిచ్చిన జడ్జి అమ్మన్నరాజా. నంద్యాలలో వైభవంగా శ్రీ మద్దురెడ్డి లక్ష్మీ నృసింహస్వామి వార్ల కళ్యాణం. ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన 22వ వార్షికోత్సవం. నంద్యాలలో కొర్రపోలూరు రైతుల గలం. కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన. తక్కువ ధరలో లివర్ పరీక్షలు. డాక్టర్ ప్రమోద్ రెడ్డి కీలక ప్రకటన. పదవ తరగతి ఫలితాల్లో నంద్యాలలోని బాలా అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచారు. ప్రతి విద్యార్థి విజేతే అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఈ విద్యా సంస్థ 2026 ఫలితాల్లో తమదైన ముద్ర వేసింది. కేవలం ప్రతిభావంతులనే కాకుండా సాధారణ స్థాయి విద్యార్థులను సైతం ఉత్తమ మార్కులతో పాస్ చేయించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. బాలా అకాడమీ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. విద్యార్థిని సుమేరా 587 మార్కులతో స్కూల్ టాపర్గా నిలవగా, బూష్రా 585 మార్కులతో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మొత్తం 81 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, అందులో 61 మంది 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. పాఠశాలలో కల్పించిన నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయడం మరియు ఉపాధ్యాయుల సరైన మార్గదర్శకత్వమే ఈ విజయానికి పునాది అని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవిలత మాట్లాడుతూ, ప్రతి విద్యార్థిలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించడమే మా లక్ష్యం. సాధారణ విద్యార్థులను సైతం ఉత్తమ ప్రతిభావంతులుగా మార్చడం మా బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం విజేతలను పాఠశాల యాజమాన్యం పూల మాలలతో ఘనంగా సత్కరించింది. తమ పిల్లల విజయం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల పర్యవేక్షణ తోడైతే విజయం సాధ్యమని బాలా అకాడమీ మరోసారి నిరూపించింది. ఈరోజు వెలువడిన ఎస్ఎస్సి ఫలితాలలో బాలా అకాడమీ ప్రభంజనం సృష్టించింది. మా విద్యార్థుల కృషి, టీచర్ల అంకితభావం, తల్లిదండ్రుల విశ్వాసం కలగలిసి అద్భుతమైన ఫలితాలను మేము రాణించగలిగాం. ఈ సంవత్సరం మా పాఠశాల టాపర్ 587గా నిలిచారు. మా ఎఫర్ట్స్ 100% ఉన్నాయి. 600 అవుట్ ఆఫ్ 600 ఎఫర్ట్స్తో మేము ఈ 587ని మేము సాధించడం జరిగింది. ప్రతి విద్యార్థి తన శక్తి మేరకు కష్టపడి 500 మార్కులు 81 మందికి గాను 61 మంది 500 మార్కులు సాధించారు. అంటే క్లాస్ యావరేజ్ 85%. ప్రతి ఒక్కరికి 85 మార్క్స్, 85%తో మేము పాస్ అవ్వడం జరిగింది. అంటే తద్వారా మేము ఏం తెలియజేయాలనుకుంటున్నామంటే, ఇంటెలిజెన్స్ పైనే ఫోకస్ చేయడం కాదు కదా, ప్రతి ఒక్క స్టూడెంట్ మాకు ఇంపార్టెంట్. అలా ఫోకస్ చేసినందుకే 81కి గాను 61 మందికి మాకు 500 దాటగలిగాయి. అలాగే 25 మందికి మాకు 550s క్రాస్ అయ్యాయి. అంటే ప్రతి ముగ్గురులో ఇద్దరికి
550s క్రాస్ చేయడం జరిగింది. అంటే ఒక్క హయ్యెస్ట్ మార్క్ పైన ఫోకస్ చేయకుండా మొత్తం క్లాస్ డెవలప్మెంట్ పైన, క్లాస్ ప్రోగ్రెస్ పైన ఫోకస్ చేయడం జరిగింది. అలా ఫోకస్ చేసినందుకే ఈ రోజున మ్యాథ్స్లో 1400s వచ్చాయి, సోషల్లో 1000s, తెలుగులో 500s, హిందీలో 499, సైన్స్లో 299, ఇంగ్లీష్లో 299 సాధించడం జరిగింది. అంతేకాకుండా మా దగ్గర జస్ట్ పాస్ అవుతారు అనుకున్న వాళ్ళు కూడా 560 మార్క్స్ వాళ్ళు క్రాస్ చేయడం జరిగింది. సో 81 మెంబర్స్లో 80 మెంబర్స్ పాస్ అవ్వడం, అందులో అందరూ కూడా 85% క్లాస్ యావరేజ్ తెచ్చుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో మా ఇంతకంటే ఉత్తమమైన ఫలితాలను మేము చూపించగలుగుతామని మీకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. విద్యార్థిని బుష్రా 585 సాధించాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇలాంటి 585 మార్క్స్ సాధించడానికి ముఖ్య కారణం మా తల్లిదండ్రులు అండ్ మా స్కూల్ మేనేజ్మెంట్. మా స్కూల్ మేనేజ్మెంట్ ద్వారా చాలా చదవడానికి చాలా స్కిల్స్ అండ్ ప్లానింగ్, టైమింగ్స్ అన్ని బాగా చెప్పారు. Good afternoon to everyone. Myself Samira and I secured 584 out of 600. First of all, I would like to thank my parents and teachers. Without them, I can't secure this. They are main pillars of my success, and in my school they are very good at conducting exams. They have conducted regular exams and verified our mistakes and clarified our doubt, and they teach us very well. And I would like to thank our management and our principal ma'am especially, who taught us everything and helped us to secure these highest marks, and thank you. I secured 581 marks in 10th class, studied in Bala Academy, Ravindra High School. Because this score is because of my parents and my teachers and management. Principal madam explained us very well and improved our skills and knowledge. Given timetable to study well. With this we achieved this many marks. 10వ తరగతి ఫలితాల్లో నంద్యాల జిల్లా శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు రికార్డు స్థాయి మార్కులతో సత్తా చాటారు. రాయలసీమ వ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఆధిపత్యాన్ని చాటుతూ స్టేట్ లెవెల్ మార్కులను కైవసం చేసుకున్నారు. ఈ విజయోత్సవ సందర్భంగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులను, తల్లిదండ్రులను ఘనంగా సన్మానించింది. నంద్యాల జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో శ్రీ చైతన్య పాఠశాల విజయకేతనం ఎగురవేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రకటించిన ఫలితాల్లో తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారని ఏజీఎం కోటయ్య చౌదరి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఫలితాల హైలైట్స్: 600 మార్కులకు గాను 598 మార్కులు ఇద్దరు, 597 మార్కులు ఇద్దరు, 596 మార్కులు ఇద్దరు, 595 మార్కులు ఇద్దరు, 594 ఒక్కరు, 593 మార్కులు నలుగురు, 592 మార్కులు ఐదుగురు, 591 మార్కులు నలుగురు విద్యార్థులు సాధించి రికార్డు సృష్టించారు. 590 పైగా మార్కులు 31 మంది, 580 పైగా మార్కులు 113 మంది విద్యార్థులు, 570 పైగా మార్కులు 186 మంది విద్యార్థులు, 560 పైగా మార్కులు 271 మంది విద్యార్థులు, 500 పైగా మార్కులు ఏకంగా 621 మంది విద్యార్థులు సాధించడం విశేషం. మా విద్యార్థుల ప్రతిభ నంద్యాల జిల్లాకే గర్వకారణం. క్రమశిక్షణతో కూడిన బోధన, ప్రత్యేక ప్రాక్టీస్ పరీక్షలే ఈ విజయానికి పునాది. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా మా విద్యార్థులను అగ్రగామిగా నిలపడమే మా లక్ష్యమని ఏజీఎం కోటయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ గౌరీ, ప్రిన్సిపల్స్ వెంకటేశ్వరారెడ్డి, విజయలక్ష్మి, మౌలాబి, రఘునాథారెడ్డి, సౌజన్య, బాబు, డీన్లు, వైస్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, అధ్యాపకేతర బృందం, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ప్రకటించినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో నంద్యాల శ్రీ చైతన్య నుంచి హైయెస్ట్ మార్క్ 598 ఇద్దరు స్టూడెంట్స్ రావడం జరిగిందండి. అవుట్ ఆఫ్ 600 597 ఇద్దరు పిల్లలకి రావడం జరిగింది. 596 ముగ్గురికి రావడం జరిగింది. 594 ఒకరు రావడం జరిగింది. 593 నలుగురికి, 592 ఐదుగురికి వచ్చింది. 591 నలుగురికి వచ్చింది. 590 10 మంది పిల్లలకి రావడం జరిగింది. ఓవరాల్ గా 590 పైన 32 మంది స్టూడెంట్స్ రావడం జరిగిందండి. ప్రతి సంవత్సరం కూడా గ్రేడ్ సిస్టమ్ తీసేసి మార్క్ సిస్టమ్ వచ్చిన గత 5-6 సంవత్సరాల నుంచి కూడా
డిస్ట్రిక్ట్ టాప్ మార్క్స్ తో 10th క్లాస్ రిజల్ట్స్ లో శ్రీ చైతన్య ముందుంది. మిగతా స్కూల్స్ కన్నిటి కూడా టాప్ గా మార్క్స్ స్కోర్ చేస్తుందని చెప్పడానికి చాలా గర్వంగా ఉందండి. ఇంత రిజల్ట్స్ రావడానికి మాకు పేరెంట్స్, తల్లిదండ్రుల సపోర్టు, తల్లిదండ్రుల యొక్క కృషి, అలాగే విద్యార్థులు వాళ్ళు కష్టపడే విధానం, వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ హార్డ్ వర్క్, అలాగే మా దగ్గర పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల యొక్క సిన్సియర్ హార్డ్ వర్క్, వాళ్ళ కృషి వల్ల మాత్రమే ఇంతటి రిజల్ట్ జరిగింది. కృషి చేసినటువంటి అధ్యాపకులకు, సహకరించినటువంటి తల్లిదండ్రులకు, సపోర్ట్ చేసిన స్టూడెంట్స్ అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. ఇవాళ ఎస్ఎస్సి రిజల్ట్ రావడం జరిగింది. ఈ రిజల్ట్ లో మనము స్టేట్ కి సంబంధించినట్టు తీసుకుంటే స్టేట్ సెకండ్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. 598 మార్క్స్ ఇద్దరు పిల్లలకు వచ్చాయి. ఇంత గొప్ప ఘన విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులందరినీ అభినందిస్తున్నాము. అలాగే ముఖ్యంగా మా ఏజెం గారు, మా ఆర్ఐ గారు, తర్వాత వీళ్ళ సహకారము, వీళ్ళ యొక్క సపోర్టు, ఈ యొక్క సెంట్రల్ ఆఫీస్ నుంచి ఈ యొక్క అకాడమిక్ టీమ్ సపోర్టు, దీనివల్ల మా కరికులం యొక్క గొప్పతనము, ఆ కరికులంలో ఉన్నటువంటి నిశ్చితమైనటువంటి వాళ్ళ యొక్క డెవలప్మెంట్, వాళ్ళ స్కిల్స్ అవే నైపుణ్యం వల్ల పిల్లలు ఈ అచీవ్మెంట్ సాధించారని చెప్పడానికి మేము సంతోషపడుతున్నాం. వీళ్ళు నేర్చుకున్నటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే, వీళ్ళు చదివినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏదైతే వీళ్ళకి మంచి అచీవ్మెంట్స్ ఫ్యూచర్ లో భవిష్యత్తు వాళ్ళ యొక్క లక్ష్యాలని నెరవేర్చడానికి ఉపయోగపడుతుందని మేము తెలియజేస్తున్నాము. సో అందరికీ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Good afternoon, everybody. My name is Sirika. I am from N1 branch. I especially dedicate my marks to my N1 branch, to all my principal, dean, my principal Venkateshwar Reddy sir, and my dean sir Janardhan sir gave a lot of confidence to me and strongly built me. I dedicate my marks to them. I am so thankful to Chaitanya Malik. Good morning to one and all. My name is S. Ghulam Hussain. My father name is X. Nurullah. I am studying Sri Chaitanya. I have enjoyed because I achieved 595 in SSC. This is not only my hard work. Our teachers, my parents, our total Sri Chaitanya family. My name is Diashya and my father name is Judekula Muhammad Qasim and my mother name is Alia Begum. Here I am studying in Sri Chaitanya from my primary school actually. I am very grateful to stand before you and I am extremely happy today. Thank you for all my teachers and parents for their support and guidance. This is Diashya and I achieved in SSC exams 600 out of 600 I got 598. 10వ తరగతి ఫలితాల్లో నంద్యాల పట్టణంలోని భారతీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విజయకేతనం ఎగురవేసింది. శ్యామ్నగర్లోని ఈ విద్యాసంస్థ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి తమ పాఠశాల సత్తాను చాటారు. తాజాగా విడుదలైన ఏపీ 10వ తరగతి ఫలితాల్లో నంద్యాల శ్యామ్నగర్లోని భారతీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఘన విజయం సాధించింది. పరీక్షలకు హాజరైన విద్యార్థులందరూ ఉత్తీర్ణులై 100% ఫలితాలు నమోదు చేయడంపై స్కూల్ కరెస్పాండెంట్ నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మొదటి ప్రయత్నంలోనే 5 విద్యార్థులు ఫస్ట్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణత సాధించడం విశేషం. విద్యార్థుల మార్కుల వివరాలు: భారతి 557 మార్కులు, భరత్ 524 మార్కులు, ఆలీ 501 మార్కులు, ప్రసన్న 482 మార్కులు, అనంత్ 444 మార్కులు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల కష్టానికి ఈ ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తూ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. భారతీ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థలలో 2023లో భారతీ ఇంగ్లీష్ మీడియం శ్యామ్నగర్ నందు స్థాపించడం జరిగింది. అదే సంవత్సరంలో మాకు 7th క్లాస్ వరకు 2023లో వచ్చింది. 24 నుండి 10th క్లాస్ వచ్చింది. ఈ విద్యా సంవత్సరం మొదటిగా 5 మంది ఎగ్జామినేషన్ అటెండ్ అయితే 5 మందికి 5 మంది పాస్ కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. అలాగనే 5 మందిలో భారతికి 557 మార్కులు దేవుని చిత్తమై ఆమెకు రావడం జరిగింది. అలాగనే ఇక్కడ ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు అలాగనే ప్రిన్సిపాల్ గారికి ఈ ఇంగ్లీష్ మీడియాన్ని సహకరించిన
26వ వార్డు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫస్ట్ ప్రయత్నంలోనే 557 మార్కులు రావడం ఎంతో గౌరవంగా చెప్పుకుంటున్నాము. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ మార్కులు రావడానికి మేము ప్రయత్నిస్తాము. తర్వాత వీళ్ళకు ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా డెవలప్ చేయాలని కాన్సెప్ట్తో సపరేట్గా ఇంగ్లీష్ ఫ్యాకల్టీని కూడా రిక్రూట్ చేస్తున్నాము. రాబోయే విద్యా సంవత్సరంలో 26-27కు అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. మీ పిల్లలను మీ యొక్క అడ్మిషన్ రిజర్వేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి ఈ 5 మందికి 557, 524, 500 బిలో అబోవ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ 5 నెంబర్స్కు ప్రత్యేక ధన్యవాదాలు. భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్యామ్నగర్ నంద్యాల నందు 2023 సంవత్సరంలో ఈ స్కూల్ మొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. అయితే ఈ స్కూల్కు మొదటిసారి 7th క్లాస్ వరకే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే 2024-25 అకాడమిక్ ఇయర్లో 10th క్లాస్కు కూడా పర్మిషన్ రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా 2025-26 సంవత్సరం అకాడమిక్ ఇయర్లో మా స్కూల్ తరపున 5 మంది పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఈ రోజు వచ్చినటువంటి ఫలితాలలో మా స్కూల్లో హైయెస్ట్గా 557 భారతి వై భారతికి, అలాగే 524 వై భరత్, 519 మార్క్స్తో ఆలీ, 482 మార్క్స్తో ప్రసన్న కుమారి, 44తో 444తో అనంత్, అందరూ కూడా ఫస్ట్ డివిజన్లో ఫలితాలు సాధించడం అనేది జరిగింది. సో ఈ యొక్క ఫలితాలలో గొప్ప విజయాన్ని సాధించడానికి సహకరించినటువంటి కరెస్పాండెంట్ సార్కి, అలాగే ఇన్ఛార్జ్ మెర్సీ మేడం గారికి, తర్వాత 10th క్లాస్ కొరకు ఏ టీచర్స్ అయితే వారి కృషి ఫలితంగానే ఈ యొక్క విజయం సాధించినామని తెలియజేసుకొంచు మా టీచర్స్కి అందరికీ కూడా మా ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పిల్లలను కూడా మేము అభినందిస్తుంటున్నాము. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను భారతిని. నాకు 10th క్లాస్లో 557 వచ్చాయి. నాకు నా స్టడీస్లో హెల్ప్ చేసిన ప్రతి ఒక్క టీచర్కి, ప్రతి ఒక్క ఫ్రెండ్కి, ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అని దేవుడి హెల్ప్ వల్లే నేను ఇంత మార్క్స్ తెచ్చుకున్నాను. ఇంకా నాకు ఎవరైతే నా వెల్ విష్ చేశారో ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. నంద్యాల పట్టణంలోని తెలుగుపేటలో వెలిసిన శ్రీ గణమద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆలయ 28వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా 2వ రోజైన నరసింహ జయంతిని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక తెలుగుపేటలోని శ్రీ మద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో 28వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 2వ రోజు నరసింహ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అర్చక స్వాములు వేద మంత్రాల మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా జరిపించారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు నంద్యాల పట్టణం నుండే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణం అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ వారు భారీగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. జై నరసింహ నామ స్మరణతో తెలుగుపేట ప్రాంతం మారుమ్రోగింది. ఉగ్రం వీరం మహావిష్ణుం పరంతం సర్వతోముఖం త్రిశంభం బీజరం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. నా పేరు అందరం నరసింహాచార్యులు. నంద్యాల జిల్లా తెలుగుపేటలో వేయించేసినటువంటి శ్రీ ఘన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానం అంగరంగ వైభవంగా ఈ యొక్క నరసింహస్వామి యొక్క జన్మదిన వేడుకలు ఈ యొక్క ఆలయంలో విశేషంగా జరుగుతూ ఉన్నవి. అందులో మొట్టమొదటి రోజు నిన్నటి రోజున విశేషంగా స్వామివారికి పంచామృత అభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా పూర్తి చేసుకొని అలానే ధ్వజారోహణ చేసుకొని ఈనాటి రోజున స్వామివారి యొక్క జన్మదిన సందర్భంగా శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి జయంతి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యి మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపుగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి తెలుగుపేటలో వేచేసినటువంటి యొక్క భక్తులు, నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి యొక్క భక్తులందరూ కూడా పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి వెళ్లారు. అలానే ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి ఉభయకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు
చంద్రకాంత్ రెడ్డి గారు, అలానే వారి ధర్మపతి అయినటువంటి అపర్ణ గారు మరియు మణివర్ధన్ రెడ్డి గారు, సుభాషిణి గారు కూడా ఈనాటి రోజున కళ్యాణ మహోత్సవానికి ఉభయకర్తలుగా పాల్గొన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ శ్రీ ఘనమద్దులేటి లక్ష్మీనరసింహస్వామి యొక్క దివ్య అనుగ్రహం ఎల్లవేళలా ఉండవలసిందిగా కోరుతున్నాను. మీరందరూ కూడా ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిన భక్తులందరూ కూడా పాల్గొని మీ అందరూ కూడా ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క దివ్య అనుగ్రహం ఎల్లవేళలా ఉండవలసిందిగా కోరుతున్నాము. గమనిక, రేపటి రోజున చాలా విశేషంగా 3వ రోజు స్వామి యొక్క స్వాతి నక్షత్రం సందర్భంగా అంగరంగ వైభవంగా శ్రీ సుదర్శన నరసింహయాగం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అవకాశం ఉన్నటువంటి యొక్క భక్తులందరూ కూడా ఈ యొక్క సుదర్శన నరసింహయాగంలో పాల్గొని ఆ యొక్క సుదర్శన నరసింహస్వామి యొక్క దివ్య అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. నంద్యాల పట్టణ ప్రజలకు నమస్కారం. పట్టణ ప్రజలకు తెలియడం ఏమనగా, తెలుగుపేటలో వెలిసిన శ్రీ ఘనమద్దులేటి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆలయ అష్టవిశంతి 28వ వార్షికోత్సవంలో భాగంగా ఈ రోజు 2వ రోజు అనగా 30వ తేదీ నృసింహ జయంతిని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దులేటి లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే సాయంత్రం గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామోత్సవ కార్యక్రమానికి అహోబిలం చెంచులచ్చే విల్లంబులతో అలాగే వారి సాంప్రదాయ నృత్యంతో గరుడ వాహనంపై శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దులేటి లక్ష్మీనరసింహస్వామి వారి గ్రామోత్సవానికి స్వాగతం పలకడం జరుగుతుంది. కావున భక్తులు గ్రామోత్సవ కార్యక్రమానికి కూడా పాల్గొని స్వామివారికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రేపు 3వ తేదీ స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకొని ఆలయంలో ఉదయం 9 గంటలకు శ్రీ సుదర్శన హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు భక్తులచే సామూహికంగా ఒడిబియ్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన 22వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భగవత్ సేవా సమాజ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఉదయం నుంచే విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి పంచామృత అభిషేకం, నవకుంభారాధన, విశ్వక్సేన పూజ, అగ్ని ప్రతిష్ఠ, నవగ్రహ పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. లోక కళ్యాణార్థం సుదర్శన హోమం, ధన్వంతరి హోమాలను నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కనుల పండువగా శాంతి కళ్యాణం జరిపించారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి ఉత్సవ మూర్తులను ఆలయం నుండి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగిస్తూ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అడుగడుగున హారతులు పట్టి స్వామివారిని సేవించుకున్నారు. రేపు అన్నమయ్య జయంతిని పురస్కరించుకొని సంజీవనగర్ రామాలయంలోని అన్నమయ్య దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఉదయం పంచామృత అభిషేకం, నగర సంకీర్తన, అఖండ భజనలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి 22వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వచ్చిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 22వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం స్వామివారికి పంచామృత విధాన అభిషేకం, నవకుంభారాధన, విశ్వసేన పూజ, అగ్ని ప్రతిష్ఠ, నవగ్రహ వినాయక హోమాలు మరియు సుదర్శన హోమము, ధన్వంతరి హోమము అనేక కార్యక్రమాలు చేయడం జరిగినది. తదుపరి 11 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా అనేక మంది భక్తుల మధ్యన చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుడికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు శ్రీనివాస్ నగర్, సంజీవని నగర్ కూడా గ్రామోత్సవం జరుగును. కావున వీటిలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రేపు అన్నమయ్య జయంతి సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న ఏకైక అన్నమయ్య ఆలయంలో ఉదయం
7 గంటలకు స్వామివారికి పంచామృత విధాన అభిషేకము, ఉదయం 6 గంటలకు నగర సంకీర్తన, 9 గంటల నుంచి అఖండ భజన ఏర్పాటు చేయడం అనేది ఈ అన్నమయ్య జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క దేవాలయానికి వచ్చి ఆ స్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నంద్యాల జిల్లా గడివేముల మండలం కొర్రపోలూరు గ్రామ రైతులు నేడు రోడ్డెక్కారు. కూటమి ప్రభుత్వంలో తమకు అన్యాయం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం భూములిచ్చిన తమకు నష్టపరిహారం చెల్లించకుండా కాలయాపన చేస్తున్న అధికారుల తీరుపై కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం రైతుల నిరసనలతో దద్దరిల్లింది. గడివేముల మండలం కొర్రపోలూరు గ్రామంలో నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ పనులు దాదాపు 70% పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు తమకు పైసా నష్టపరిహారం అందలేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తోందని వారు ధ్వజమెత్తారు. ఎండనక వాననక దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఈ రోజు రోడ్డుపై నిలబెట్టడం అమానుషమని గ్రామస్తులు విమర్శించారు. రైతే రాజు అని చెప్పే ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం తమను అవమానపరుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు పోయి అటు నష్టపరిహారం అందక ఇటు ప్రత్యామ్నాయ భూములు కేటాయించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. ఈ ఆందోళన కార్యక్రమానికి ఎస్డిపిఐ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్డిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్, వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో రైతులను మోసం చేయడం ప్రభుత్వానికి తగదని హెచ్చరించారు. బాధితులకు తక్షణమే నష్టపరిహారం విడుదల చేయాలని, భూములు కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయ భూములను వెంటనే కేటాయించాలని, రైతులను నిర్లక్ష్యం చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ డిమాండ్లు నెరవేర్చకుంటే రైతుల పక్షాన ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ నిరసనలో ఎస్డిపిఐ నాయకులు కరీముల్లా, సుల్తాన్, హుస్సేన్, అఖ్తర్, షఫీతో పాటు గ్రామస్తులు రసూల్, మా బాషా, మెహబూబ్, మాలిక్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కొర్రపోలూరు రైతులకు న్యాయం చేస్తుందో లేదో వేచి చూడాలి. కొర్రపోలూరు గ్రామంలో 11వ నంబరు సర్వే భూమిలో 2023 సంవత్సరం గత వైసీపీ ప్రభుత్వంలో ఒక విద్యుత్ సబ్స్టేషన్ను గవర్నమెంట్ తరఫున అక్కడ అలాట్ చేయడం జరిగింది. మరియు ఆ విద్యుత్ సబ్స్టేషన్ వస్తుందో అక్కడ దాదాపుగా 15 ఎకరాలు గవర్నమెంట్ భూమినే. ఆ గవర్నమెంట్ భూమి కూడా 10 మంది రైతులు ఉన్నారు అక్కడ. ఆ 10 మంది రైతులు దాదాపుగా 30 సంవత్సరాల నుంచి అనుభవంలో ఉన్నారు. వారి నుంచి గత ప్రభుత్వంలో ఆ భూమిని తీసుకొని వారికి నష్టపరిహారము మరియు వేరే గవర్నమెంట్ది వేరే చోట సాగు భూమి చూపిస్తామని చెప్పి హామీ ఇచ్చి అప్పట్లో అధికారులు ఆర్డీఓ గారు మరి అందరూ కలిసి వాళ్ళకి హామీ ఇచ్చి ఆ భూమిని విద్యుత్ సబ్స్టేషన్ కు కేటాయించడం జరిగింది. ఇప్పుడు వచ్చిన కుటుంబ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఈ రైతుల అకౌంట్లలో డబ్బులు వస్తాయన్నారు. మరియు వీళ్ళకు వేరే చోట సాగు భూమి చూపిస్తున్నారు, ఇంతవరకు చూపించలేదు. దీనిలో ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా విఫలమైంది. మనం చూసుకుంటే ఈరోజు రైతే రాజు అంటారు భారతదేశంలో. కానీ దేశంలో ఈ విధంగా రైతులు ఎండనక వాననక చలనక పొలంలో కష్టపడుతూ మనమందరం 3 పూటల తింటున్నామంటే కారణం ఆ రైతులే. కానీ రైతులకు ఈ విధంగా ఎండలో తిప్పుతూ అధికారులు మాత్రం ఏసీ కార్లలో ఏసీ ఆఫీసులో కూర్చొని మీరు వీళ్ళకు అబద్ధపు హామీలు ఇసుకుంటాం మరియు వీళ్ళకు మీ ఆఫీసులో చుట్టూ మరియు వీళ్ళకు ఇబ్బందులు పెట్టుకుంటా ఉంటే మన రైతు పరిస్థితి ఏమి? ఇదేనా ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకు జరిగే న్యాయం? ఇదేనా రైతుల పట్ల ఉన్న మీకు నిబద్ధత? ఇదేనా అని నేను సొంతంగా ప్రశ్నిస్తున్నాను. రైతులకు న్యాయం చేయాల్సిందే పోయే మీరు రైతులకు మోసం చేస్తున్నారు. మీరు కొర్రపోలూరు గ్రామంలోని గడివేముల గ్రామంలోని కొర్రపోలూరు గ్రామంలో రైతులు మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళు భూమి ఇచ్చారు. కానీ మీరు మాత్రం వాళ్ళను మోసం దగా చేస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ రైతులు కూడా కూలీనాలి చేసుకొని ఆ 1 ఎకరా 2 ఎకరాల భూమిలో పంట సాగు చేసుకొని దాని ద్వారానే వాళ్ళు జీవనాధారం. ఆ జీవనాధారాన్ని మీరు ప్రభుత్వ యంత్రాంగం లాక్కుంది. మరియు ఆల్టర్నేట్ చూపించడంలో మీరు విఫలమైనారు. వారికి రావాల్సిన నష్టపరిహారం కూడా 3 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు మీరు అందించలేదు.
ఇప్పుడు వీళ్ళు అక్కడ వచ్చి అడిగితే పోలీసులతో ఉన్నతాధికారులతో బెదిరించి వాళ్ళను తరిమేస్తున్నారు. ఇదేనా రైతుల పట్ల ఉన్న నిబద్ధత ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తున్నాము. ఈ విషయమై ఈరోజు కలెక్టర్ గారిని కూడా కలవడానికి వచ్చినాము. కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాము ఈ విషయమై. ఖచ్చితంగా మన నంద్యాల జిల్లా కలెక్టర్ గారు కొర్రపోలూరు గ్రామం రైతులకు జరిగిన అన్యాయానికి వారికి న్యాయం చేయాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఎస్డిపి తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఆ 15 మంది రైతులకు న్యాయం జరిగేంత వరకు ఎస్డిపి వారి తరఫున పోరాడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగము, తహసీల్దారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ కానీ వెంటనే వీళ్ళకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నంద్యాల పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేస్తూ ఇటీవల ప్రారంభమైన ప్రమోద్ గ్యాస్ట్రో లివర్ అండ్ ఎండోస్కోపీ సెంటర్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు అతి తక్కువ ధరలో ఫైబ్రోస్కాన్ పరీక్షలను నిర్వహించారు. ప్రతి నెల 30వ తేదీన అతి తక్కువ ధరకే లివర్ సంబంధిత పరీక్షలు మరియు ఫైబ్రోస్కాన్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయని డాక్టర్ ప్రమోద్ రెడ్డి వెల్లడించారు. కాలేయ వ్యాధులు, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే వారికి నంద్యాల పట్టణంలోనే అత్యాధునిక ఎండోస్కోపీ మరియు హెపటాలజీ సేవలు లభిస్తాయి. ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సామాన్య ప్రజలకు కూడా ఖరీదైన కాలేయ పరీక్షలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి నెల 30వ తేదీన ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని డాక్టర్ ప్రమోద్ రెడ్డి పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎస్వి ప్రమోద్ రెడ్డి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్, ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ నంద్యాల. మేము ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ నందు ప్రతి నెల 30వ తేదీ ఫ్యాటీ లివర్తో బాధపడే ప్రతి ఒక్కరికి సేవలు అందించాలని ఫ్యాటీ లివర్ సపోర్ట్ ప్రోగ్రామ్ అని ఫ్యాటీ లివర్ వైద్య శిబిరాన్ని స్టార్ట్ చేశాము. ఇది ప్రతి నెల 30వ తేదీ జరుగుతుంది. ఈ శిబిరంలో 5,000 రూపాయలు విలువ గల ఉచిత ఫైబ్రోస్కాన్ని మరియు లివర్ ప్యాకేజ్, వీటిలో లివర్ ఫంక్షన్ టెస్ట్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అండ్ బ్లడ్ షుగర్స్, ఇవి 2,500 రూపాయలు అయ్యేవి 400 రూపాయలకు చేస్తున్నాము. అందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాము. నంద్యాలలో మే 9న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి మండల లీగల్ సెల్ చైర్మన్ అమ్మనారాజా పేర్కొన్నారు. స్థానిక న్యాయస్థానాల ఆవరణలో పోలీసు అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిష్కారం అయ్యే కేసులపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను గుర్తించి పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, మెజిస్ట్రేట్ లక్ష్మి, ఏఎస్పీ మందాజావలి, లోక్ అదాలత్ సిబ్బంది భాస్కర్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 9వ తారీఖున రానున్న మెగా లోక్ అదాలత్ కొరకు ఈరోజు గౌరవనీయమైనటువంటి అడిషనల్ ఎస్పీ గారి సమక్షంలో నంద్యాల డివిజన్ లో పోలీస్ ఆఫీసర్స్ తోటి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో మేము పోలీస్ అధికారుల యొక్క సహాయ సహకారాలు కోరాం. మేము మా కొలీగ్ జడ్జెస్ ఈ రోజు మాకు మెయిన్ ఏంటంటే డిస్కషన్ వచ్చింది. మాకు ఓల్డ్ పెండెన్సీ కేసెస్ ఎక్కువ డిస్పోజల్ చేయాలనేది మాకు డైరెక్షన్స్ ఉన్నాయి. మేము అదే వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ పీపుల్ కూడా పోలీస్ వారు కూడా కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినారు. అంటే ఈ డిస్పోజల్ కేసెస్కి అడ్డంకులు ఏమైనా ఉన్నాయని చెప్పి అవి మేము డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పోలీస్ ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్స్కి, డిఎస్పీ గారికి, డివైఎస్పీ గారికి, మా కొలీగ్ ఆఫీసర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని, అంటే రాజీ మార్గమే రాజమార్గం, క్షణికావేశంలో మనము చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన ఉద్రేకంలో ఆవేశంలో అదే చట్టం మనకి మళ్ళీ రాజీ పడి మన యొక్క సమస్యలను పరిష్కరించే మార్గం మనకి ఇచ్చింది. ఆ కార్యక్రమంలోనే ఈ ప్రతి ఆల్టర్నేటివ్ మంత్ మెగా లోక్ అదాలత్ జరుగుతుంది. కనుక ఈ యొక్క కార్యక్రమంలో ఏంటంటే రాజీ పడవలసిన కేసులు అన్నింటిలో కూడా మేము రాజీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మే 9వ తారీఖున జరుగుతుంది కాబట్టి కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పదవ తరగతి ఫలితాల్లో బాలా అకాడమీ ప్రభంజనం.
నంద్యాల శ్రీ చైతన్య పాఠశాల ప్రభంజనం 10వ తరగతి ఫలితాల్లో స్టేట్ రికార్డు మార్కులు. పది ఫలితాల్లో భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 100% ఉత్తీర్ణత. మే 9న జాతీయ మెగాలోక్ అదాలత్ విజయవంతం చేయండి పిలుపునిచ్చిన జడ్జి అమ్మన్నరాజా. నంద్యాలలో వైభవంగా శ్రీ మద్దురెడ్డి లక్ష్మీ నృసింహస్వామి వార్ల కళ్యాణం. ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన 22వ వార్షికోత్సవం. నంద్యాలలో కొర్రపోలూరు రైతుల గలం, కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన. తక్కువ ధరలో లివర్ పరీక్షలు, డాక్టర్ ప్రమోద్ రెడ్డి కీలక ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.